ఒకవేళ పెట్టనంటివా, ఒకవేళ అన్నం పెట్టను, నేనెక్కడ పెడతాను, అలా నేనెందుకు పెట్టాలి అంటావా? మరి కొడుకుని కనివి సమాజంలో వదిలేద్దాం అనుకుంటున్నావా? వీధుల మీద అన్నం పెట్టకుండా వదిలేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నం గురించి? కాబట్టి పిన్న పెద్దలలోన ఇప్పుడే తగవు తీయ తలిచినాను. పిల్లల్ని పెద్దల్ని అందరినీ గుడి బయట పిలిచి నన్ను కని వదిలేశాడు అన్నం పెట్టట్లేదని తగువు తీస్తాను. వాళ్ళకి చెప్పు వచ్చి బయటకు వచ్చి, ఎందుకు వదిలేస్తావు, అన్నం పెట్టద్దా? ఒకవేళ నువ్వు కానీ అన్నం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవయా అందుకని పెట్టలేకపోతున్నానంటావా? ధనము బరువైనచో తల కిరీటము నమ్ము. తలకి పెద్ద కిరీటం పెట్టు కూర్చున్నావు కదా, మాకేమైనా కష్టాలు వస్తే మేము అమ్ముకోవట్లా నగలు, ఆ తల కిరీటం అమ్మేసేయి. తల కిరీటము నమ్ము, కుండలమ్ములు పైడి గొలుసులమ్ము. ఆ చెవులకి పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకున్నావు. ఉగ్ర నరసింహస్వామిని చూస్తే చెవులు ఇలా పైకి లేచి ఉంటాయి ఇవి. కాబట్టి ఆ చెవులకు పెట్టుకున్న కుండలాలు అమ్మేయి. పైడి గొలుసులమ్ము, మెళ్ళో వేసుకున్న బంగారు గొలుసులు అమ్మేయి. ఒకవేళ ఏమయ్యా బొత్తిగా అమ్మేస్తే గౌరవం పోతుంది, కిరీటం అమ్మేసుకున్నాడు, నరసింహస్వామి కుండలాలు అమ్మేసుకున్నాడు అంటారయ్యా అంటావా? ఓ పని చెయ్యి, కొసకు శంఖచక్రంబులను కుదుబపెట్టు. శంఖచక్రాలు బంగారం ఉన్నాయి కదా, అవి తాకట్టు పెట్టు. ఎప్పుడో మళ్ళీ డబ్బు వచ్చినప్పుడు విడిపించుకో తప్ప నన్ను పోషించనని మాత్రం అనడానికి వీల్లేదు సుమా.